హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ అయితే పహల్గామ్ ఇన్సిడెంట్ గురించి. ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో యాక్చువల్గా ఏంటంటే ఇద్దరు కపుల్ టూరిజంలా కాశ్మీర్ వెళ్ళారు. పహల్గామ్ అనే ప్లేస్కి మంజునాథన్ పల్లవి అనే ఇద్దరు కపుల్. మన కాశ్మీరే కదా, వెళ్ళొద్దాం అని ఒక టూరిస్టిక్ మైండ్ సెట్తో వెళ్ళారు. అక్కడ విజిట్ చేద్దాం అనేసి వాళ్ళు వచ్చి కర్ణాటక సంబంధించిన వాళ్ళు. సో అక్కడ ఏమైందంటే వాళ్ళు వెళ్ళాక అక్కడ అన్ని ప్లేసెస్ విజిట్ చేసి వాటిని చూసి తిరిగి వస్తూ ఉంటే మధ్యాహ్నం టైంలో ఒక షూట్అవుట్ అయింది. ఆ, ఏదో మిలిటరీ ట్రైనింగ్ ఏదో అని వాళ్ళు అనుకున్నారు, కానీ యాక్చువల్గా అక్కడ జరిగిన సిచ్యువేషన్ అయితే అది కాదు. ఆ, అక్కడ మన రెసిడెంట్స్ని ఎవరైతే టెర్రరిస్ట్ అయితే ఎవరైతే ఉంటారో, మన ఇండియన్ గ్రూప్స్లో కలిసిపోయి స్లీపర్ సెల్స్లా ఉంటారో వాళ్ళు వీళ్ళని షూట్ చేయడం జరిగింది. సో ఈ మంజునాథ్ అనే పర్సన్ని వాళ్ళు షూట్ చేశాక ఆయన ఐడెంటిటీ కార్డ్ చూసి వాళ్ళు రిలీజన్ కన్ఫర్మ్ చేసుకున్నారనమాట. అంటే వేరే విధంగా కూడా ఆయన ప్యాంట్స్ ఫుల్ చేసి చెకింగ్ చేయడం అలాంటివి కూడా జరిగిందని ఆర్టికల్ న్యూస్లో అయితే అవుతుంది. వాళ్ళ వైఫ్ కూడా ఆయన చంపగాలనే నన్ను కూడా చంపేయండి, నేను కూడా చనిపోతాను అనేసి ఒక ఒక ఇండియన్ వైఫ్ ఉండే మైండ్ సెట్, ఒక లేడీ స్పిరిట్ని, నా భర్తతో పాటు నేను కూడా చనిపోతాననే మైండ్ సెట్తో తను చూపించింది. బట్ దే స్టిల్ ఆమెను చంపాలని అనుకోలేదు. తనతో ఇలా అన్నారంట, మీరు వెళ్ళి మోడీకి చెప్పండి నిన్ను చంపను అనేసి. సో వీళ్ళు ఏంటంటే మనం మధ్యలో కాశ్మీర్ గురించి మన టాక్ అయితే బాగా రన్ అవుతుంది. సో మనం ఏదైతే కోల్పోయినా మన హెరిటేజ్ని దీన్ని బ్యాక్ తెచ్చుకుందాం అనే మైండ్ సెట్తో మనం ఎక్కడైతే ముందెళ్తున్నామో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మనకు ఫేస్ అవుతూ వస్తున్నాయి. సో ఇండియన్స్ ఇంటెన్షన్ ఎప్పుడూ ఒకరిని చంపాలని మైండ్ సెట్ ఎప్పుడు పోరు. అదంతా వేరే వాళ్ళ మైండ్ సెట్. యాక్చువల్గా మనం ఎప్పుడు అందరూ సేఫ్గా సెక్యూర్గా ఉండాలని కోరుకునే మైండ్ సెట్తో ఉంటాం. ఇప్పుడు ప్రజెంట్గా ఏమవుతుందంటే అదే మైండ్ సెట్లో డిఫెన్స్ మెకానిజంలో ఉండడం వల్ల మనకు చాలా అన్యాయం జరిగిపోతుంది. సో ఈ మధ్యలో మనం కూడా చేంజ్ అయ్యి మన గవర్నమెంట్ కూడా డిఫరెంట్గా ఒక ఆఫెన్సివ్ మైండ్ సెట్తో ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈ పుల్వామా అటాక్స్, ఇలాంటి అటాక్స్కి బాలాకోట్ ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. సో గవర్నమెంట్ అనేది కొన్ని స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకుంటుంది. సో దానికి వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ వాళ్ళ ప్రిన్సిపల్స్, వాళ్ళ గోల్స్ అనేది ఒకటి ఉంటాయి కొన్ని రిలీజియన్స్లో. వాళ్ళు దానికి అగెనిస్ట్గా మనం వెళ్ళడం వల్ల కొంతమంది మనల్ని టార్గెట్ చేస్తున్నారు. సో అలా అయింది ఇన్సిడెంట్ అయితే. అదే కాకుండా అక్కడ ఒక పూణే బిజినెస్ మ్యాన్ అని ఒక ఆయన ఉన్నాడు, అతన్ని కూడా వీళ్ళు చంపేయడం జరిగింది. ఆయనకి ఏదో ఇస్లామిక్ వర్స్ ఏదో చదవమని చెప్పారంట, ఆయన చదవకపోయేసరికి ఆయన కూడా చంపేశారంట. ఇదంతా ఎంత మన గవర్నమెంట్ అలర్ట్గా ఉన్నా, ఎంత ఇది ఉన్నా కూడా ఇలా ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఒక మన గ్యాంగ్లోనే ఒక గ్రూప్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ చెప్దాం. ఒక గ్రూప్ ఉంది, ఒక 12 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళల్లో అందరూ మన వాళ్ళే అని అనుకున్నాం, బట్ స్టిల్ దాంట్లో ఒక 3 మెంబర్స్ వేరే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని మనం ఐడెంటిఫై చేయలేం కదా. అలానే ఇక్కడ ఉన్న సిస్టమ్ కూడా అలా జరుగుతుంది. కాశ్మీర్లో ఏంటంటే గవర్నమెంట్ ఎన్ని మెజర్స్, ఎన్ని మిలిటరీ చేసుకున్నా కూడా ముందు నుంచి మన వాళ్ళలో కలిసిపోయి ఉన్న వాళ్ళు ఉంటారు కదా. కాశ్మీర్లో మన సివిలియన్స్, మన ఇండియన్స్ వాళ్ళతో కలిసిపోయి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో ఎవరైనా ఐడెంటిఫై చేయడం అనేది కష్టంగా అయిపోతుంది. సో అలా చాలా కొన్ని గ్యాంగ్స్ అన్ని రన్ అవుతూ ఉంటాయి అక్కడ.
సో ఆ గ్యాంగ్స్ని మన గవర్నమెంట్ కానీ వాళ్ళు కానీ ఐడెంటిఫై చేయడం కూడా కష్టమే. వాళ్ళు సడన్గా హైడౌట్స్లో ఉండి కొన్ని సిచ్యువేషన్స్లో బయటకు వచ్చి ఇలాంటి టూరిస్ట్ని టార్గెట్ చేయడం, ఇలాంటి సర్టెన్ థింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో మన గవర్నమెంట్ కూడా కొన్ని మెజర్స్ తీసుకొని ఇలాంటివన్నీ ఇంకా అవ్వకుండా చూడాలి. ఎందుకంటే టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిన వాళ్ళని చంపడం అనేది చాలా రాంగ్. వాళ్ళు ఏదో టైం టుగెదర్ హ్యాపీగా స్పెండ్ చేద్దాం అనేసి బోట్ రైడింగ్ అవన్నీ కాశ్మీర్ వ్యూ అవన్నీ వెళ్తున్నారు. మన బుక్స్లో చిన్నప్పుడు చదువుకుంటే కూడా కాశ్మీర్ యాత్రలను ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు. ఇప్పటికీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. యాజ్ ఈవెన్ నేను కూడా చిన్నప్పుడు బుక్స్లో చదువుకుందే తప్ప ఇప్పటివరకు కాశ్మీర్ విజిట్ చేయలేదు. సో ఇప్పుడు వెళ్ళాలన్నా కూడా నాకు ఒక రకమైన భయం అనేది అనిపిస్తుంది. వెళ్తే మన పొజిషన్ ఏంటనేది నాకే అలా అనిపించినప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ భయం కానీ ఒక ఇన్సెక్యూరిటీ కానీ క్రియేట్ అవుతుంది. సో టూరిజం అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా మన ఇండియాలో మన కాశ్మీర్కే మనం వెళ్ళకపోతే ఇంకా ఇండియాలో మన కాశ్మీర్కే మనం వెళ్ళలేకపోతున్నాం అంటే ఇంకా వేరే ఫారిన్ కంట్రీస్కి ఏం వెళ్తాం, లైఫ్ని ఏం ఎంజాయ్ చేస్తాం మన వేరే బయట దేశాల్లో వెళ్ళినా కూడా మనకు అంత సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇక్కడెక్కడ దగ్గరున్న మన ఇండియా పక్కన ఉన్న కాశ్మీర్లోనే మనకి ఇంత ప్రోటోకాల్స్ ఏమి ఉండట్లేదు సరిగ్గా. సో గవర్నమెంట్ వాళ్ళు ఇంకా కొంచెం బెటర్ మెజర్స్ తీసుకోవాలి. ఇలాంటి డెత్స్ అనేది అసలు అవ్వకూడదు. సో ఇలాంటి మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి. సో మన గవర్నమెంట్ చాలా మెజర్స్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఇది నా వాయిస్ యాజ్ ఏ ఇండియన్ సిటిజన్, ఇక్కడ రెసిడెంట్ కాబట్టి. సో ఇక్కడ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ టాపిక్ గురించి మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యూత్ కానీ పబ్లిక్ కానీ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు టాపిక్స్ అనేది మాట్లాడుతూ ఉండాలి. ఇదే కాదు, చాలా ఇష్యూస్ ఉంటాయి. రెగ్యులర్గా రేప్స్ జరగడం, మర్డర్ జరగడం, ఇలాంటివన్నీ మనం మాట్లాడకపోవడం వల్ల చాలా ఇష్యూస్ స్లైడ్ అయిపోతూ ఉంటాయి. సో మెయిన్ టాపిక్స్ అన్నీ సైడ్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి కానీ ఏమైనా రేప్స్ కానీ, చిన్నపిల్లల మీద రేప్స్ జరగడం, ఇలాంటి చాలా థింగ్స్ ఉంటూ ఉంటాయి. సో మనం అందరం దీని మీద ఒక ఒపీనియన్ అనేది ఇవ్వాలి. ఇవ్వడం వల్ల ఏంటంటే రీచ్ అవుతూ చాలా జనాల్లో పీపుల్స్లో రీచ్ అయ్యాక వాళ్ళు కూడా ఒక క్లియర్ ఒపీనియన్ అనేది క్రియేట్ అయ్యాక అందరూ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఒక స్టెప్ అనేది తీసుకుంటారు. ఆ స్టెప్ ప్రతి ఒక్కరి నుంచి ఒక గ్రూప్ ఆఫ్ 100 పీపుల్ ఒక పర్సన్ ఒక స్టెప్ తీసుకున్న ఒక జస్టిస్ కోసం అనేది ఉన్న ఇండియాలో ఉన్న వరల్డ్ వైడ్ పాపులేషన్స్లో కంపల్సరీ చేంజ్ అనేది వస్తూ ఉంటుంది. యాజ్ గోయింగ్ ఒక ఎవ్రీ ఇయర్, ఎవ్రీ 5 years 10 yearsకి అనేది ఎప్పుడు వరల్డ్ ఇలాంటి ఇష్యూస్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. మనకి ఇవన్నీ ఎందుకు అని అనుకుంటే చేంజెస్ అనేది ఏం రాదు. ఇప్పుడు మనకేం అనిపించకపోవచ్చు. అదే మన ఫ్యామిలీ వరకు జరిగినప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరిగిందని అంటాం. అదే బయట వాళ్ళకి జరిగినప్పుడు మనం పెద్ద పట్టించుకోము, మనకెందుకులే అని అనుకుంటాం. కానీ అలా అనుకోకుండా ఏదో ఒకటి మన వంతుగా మనం చేస్తూ ఉండాలి. అప్పుడే చేంజ్ అనేది వస్తుంది. అది మన ఇంటి వరకు కూడా రాదు. ప్రతి ఒక్కరు కూడా మన ఫ్యామిలీ, మన సిస్టర్, మన బ్రదర్ అని అనుకున్న మైండ్ సెట్తో మనం ముందుకెళ్తాయి. అప్పుడు మనకు వరల్డ్ జరిగేదంతా మనం ఓన్ చేసుకోగలుగుతాం. ప్రతిదీ దానికి ఏమైనా ఒక స్టెప్ తీసుకోగలుగుతాం. మనం హ్యాపీగా ఉండడం ఇంపార్టెంటే. అట్ ది సేమ్ టైం పక్కన వాళ్ళకి జరిగే అన్యాయం గురించి కూడా క్వశ్చన్ చేయడం, వాయిస్ రైజ్ చేయడం, ఒక స్టెప్ తీసుకోవడం కూడా లైఫ్లో ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక సొసైటీలో ఉంటున్నాం, ఒక ఎకో సిస్టంలో. సో రేపు మన పక్కింటి వాడికి జరిగింది మనకే జరగచ్చు, మన వేరే పక్క స్టేట్ వాడికి జరిగింది మన స్టేట్లో జరగచ్చు, అలానే పక్క కంట్రీలో జరిగింది కూడా మన కంట్రీలో అవ్వచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి. సో యూత్ కానీ పబ్లిక్ కానీ ఇలాంటి ఇష్యూస్ మీద మాట్లాడండి. ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అందరూ బాగా డిప్లొమాస్, పీజీస్ ఇవన్నీ
చదివిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, చాలా బుక్స్ చదువుంటారు, చాలా ఇష్యూస్ తెలుసుంటాయి. వాళ్ళని మనం బ్లైండ్గా ఫాలో అవుతాం. వాళ్ళు ఇది పిహెచ్డి చేశారు, ఎన్ని బుక్స్ చదివారు, అన్ని బుక్స్ వాళ్ళు కరెక్ట్గా చెప్తారని అనుకుంటాం. కానీ కరెక్ట్గా చెప్తున్నారో లేదో మనకు తెలియదు. మనం అది డీటెయిల్గా తెలుసుకుంటే తెలుస్తుంది. ఎవరి ఒపీనియన్ అనేది బ్లైండ్గా ఫాలో అవ్వడం కరెక్ట్ అనేది కాదు. మనం సెల్ఫ్గా ఆ ఇష్యూని అనలైజ్ చేసి దాంట్లో ఉన్న ఫ్యాక్ట్ ఏంటి, ట్రూత్స్ ఏంటి అనేది మనం సెల్ఫ్గా దాన్ని కనుక్కున్నాకనే ఒక ఒపీనియన్కి రావాలి. ఏదో ఒక గొర్రెల మందల్లో ఉన్నట్టు నేను కూడా ఒక గొర్రెని అనుకుంటా షెపర్డ్ ఏం చెప్తే అది చెప్తున్నట్టు మనం ఫాలో అయిపోతూ ముందుకు వెళ్ళిపోకూడదు. మనకంటూ బ్రెయిన్స్ అనేది ఒక లాజికల్ థింకింగ్, రీజనింగ్, ఫ్యాక్ట్ అనలైజింగ్ అన్నీ మనకు తెలుసు. నిజం ఏంటి, నిజం కాదేంటి అని అన్నీ తెలుసు. సో మనం కూడా మన సొంత ఒపీనియన్తో ముందుకెళ్ళాలి. ఎవరి ఒపీనియన్స్ని బ్లైండ్గా తీసుకొని వెళ్ళిపోవద్దు. ఇలాంటి ఇష్యూస్ ఏమైనా జరిగినప్పుడు కంపల్సరీగా మీరు మాట్లాడండి. మీ ఒపీనియన్ అది కంపల్సరీగా చెప్పండి. ఎంత వీలవుతే అంత కాంట్రిబ్యూట్ చేయండి ఇలాంటివి ఏం జరగకుండా. జై హింద్. ఐ టేక్ ఏ లీవ్. థ్యాంక్ యూ గైస్. అలా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బెటర్ కంటెంట్ క్రియేట్ చేద్దాం అనే ఒపీనియన్తో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఇది నా పర్సనల్ రిక్వైర్మెంట్, బెనిఫిట్ మాత్రమే కాకుండా ఈ ఇన్ఫర్మేషన్ అనేది, ఐడియాలజీ అనేది ఎవరెవరైతే ఛానల్ని వ్యూ చేస్తారో చూస్తారో అది పీపుల్కి అనేది యూజ్ అవ్వాలని ఒక మైండ్ సెట్తో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎంటర్టైన్మెంట్ ఒకటే కాదు, ఎవ్రీ పర్స్పెక్టివ్లో వీడియోస్ చేయాలనేసి మైండ్ సెట్తో నేను స్టార్ట్ చేయడం జరిగింది. సపోర్ట్ చేయండి. మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ దీంట్లో తీసుకోండి, మంచి తీసుకోండి, మీకు నచ్చింది వదిలేయండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ గైస్. జై హింద్. బాయ్.